Gurubhyo Namaha. Today class is Matrices, class number 15. In this class I am going to explaining very most topics. The topics are adjoint and inverse. What is meant by adjoint and what are the properties of adjoint, and also definition of inverse of a square matrix and its properties. అంటే ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే కనుక ఎడ్జాయింట్ గురించి, ఆ ఎడ్జాయింట్ యొక్క అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఎడ్జాయింట్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి డిస్కస్ చేసుకుని ఆ ఎడ్జాయింట్ మీద ప్రాబ్లమ్స్ అవి ప్రాక్టీస్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, వాటి యొక్క ధర్మాలు అవి ఏ విధంగా ఉంటాయో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో what is meant by adjoint? Okay, write down the definition of adjoint. Adjoint of a matrix, adjoint matrix of a square matrix. If the elements of a square matrix be replaced by corresponding cofactors, then the transpose of the resulting matrix is called the adjoint of the మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే కనుక అకార్డింగ్ టు ది డెఫినేషన్ ద ఎడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఫైండ్ ది కోఫాక్టర్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. మనకి ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చినటువంటి కోఫాక్టర్స్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసి ఆ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక దట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ అడ్జాయింట్ ఆఫ్ ది గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, చూద్దాం మనం. అంటే మీకు ఒక మ్యాట్రిక్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నౌ లెట్ us టేక్ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ A ఈజ్ ఈక్వల్ టు A1 B1 A2 B2 ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2. ఓకే, ఫస్ట్ ఫైండ్ ది కోఫాక్టర్స్ ఆఫ్ దిస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఫార్మ్ ది కోఫాక్టర్స్. లెట్ us కన్సిడర్ ద కోఫాక్టర్ ఆఫ్ A1 ఈజ్ క్యాపిటల్ A1, ద కోఫాక్టర్ ఆఫ్ B1 ఈజ్ క్యాపిటల్ B1, ద కోఫాక్టర్ ఆఫ్ A2 క్యాపిటల్ A2, ద కోఫాక్టర్ ఆఫ్ B2 క్యాపిటల్ B2. కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ is equal to, let us consider B is equal to capital A1, capital B1, capital A2, capital B2. This is a cofactors matrix. Definition of adjoint says that the transpose of the cofactors matrix. అంటే దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక మనకి అడ్జాయింట్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ద అడ్జాయింట్ ఈజ్ డినోటెడ్ బై ADJ. అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్. దట్ మీన్స్ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే కనుక దట్ ఈక్వల్ టు A1 B1 A2 B2. దీనికి మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈక్వల్ టు వీ గెట్ A1 A2 B1 B2. ఓకే, సో అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు A1 A2 B1 B2 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే డెఫినేషన్లో మనకి అడ్జాయింట్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే కనుక ముందు నువ్వు ప్రతి ఎలిమెంట్కి కూడా కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ కోఫాక్టర్స్ అన్నిటిని కూడా ఒక మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేయమంటున్నాడు. దట్ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ డినోటెడ్ బై క్యాపిటల్ B. దిస్ ఈజ్ గివెన్ మ్యాట్రిక్స్. అప్పుడు దీని యొక్క కోఫాక్టర్ A1 యొక్క కోఫాక్టర్ మనం లెట్ us కన్సిడర్ A1 కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇది క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసి దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక వీ గెట్ ది అనదర్ మ్యాట్రిక్స్. దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, అదే 3/3 మ్యాట్రిక్స్ అనుకోండి. సపోజ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ కన్నా సరే 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే మనకి అడ్జాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో సపోజ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్, వీటి యొక్క కోఫాక్టర్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. A1 యొక్క కోఫాక్టర్ ఏంటంటే క్యాపిటల్ A1, దీనిది క్యాపిటల్ B1, క్యాపిటల్ C1, క్యాపిటల్ A2, క్యాపిటల్ B2, క్యాపిటల్ C2, క్యాపిటల్ A3, క్యాపిటల్ B3, క్యాపిటల్ C3. దిస్ ఈజ్ ది కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కనుక ఇచ్చినటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాయాలి. సో అంటే ఈ A1 యొక్క కోఫాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, B1 యొక్క కోఫాక్టర్ ఇక్కడ రాయాలి. అంటే ఏ ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ ఉన్నాయి ఆ కరస్పాండింగ్ ప్లేసెస్లో మనం రాయాలన్నమాట.
అప్పుడు అలాగా వ్రాసిన తర్వాత దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక వీ గెట్ ది అడ్జాయింట్ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. అంటే దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక వీ గెట్ ది అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్, దట్ మీన్స్ కోఫాక్టర్స్ ట్రాన్స్పోజ్, దట్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఈ మ్యాట్రిక్స్కి మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక వీ గెట్ ది స్క్వేర్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ B1 B2 B3 C1 C2 C3. సో దిస్ ఈజ్ ఆర్డర్ 3/3. ఓకే, ఈ విధంగా మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి, రిపీట్ వన్స్ అగైన్. అంటే మనకి ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే కనుక ఫస్ట్ స్టెప్ 1 టు ఫైండ్ ది కోఫాక్టర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. 2/2 మ్యాట్రిక్స్ అయితే కనుక 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 4 ఎలిమెంట్స్కి కూడా కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే 3/3 మ్యాట్రిక్స్ అనుకోండి, 9 ఎలిమెంట్స్ ఉంటాయి, 9 ఎలిమెంట్స్కి కూడా కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేసి వీటి యొక్క ఎలిమెంట్స్ అన్నింటిని తీసేసి వాటి ప్లేస్లో కోఫాక్టర్స్ రాయాలి. అందుకనే మనం స్మాల్ a1 యొక్క కోఫాక్టర్ని క్యాపిటల్ A1 అనుకున్నాం, అందుకని దీని ప్లేస్లో ఇది రాసామాట. అలాగే ఈ ఎలిమెంట్స్ అన్ని రీప్లేస్ చేసేసి వాటి ప్లేస్లో ఏం రాయాలి, కోఫాక్టర్స్ రాయాలి. ఈ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ తీసుకుంటే కనుక వీ గెట్ ది అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఆ విధంగా మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ తయారు చేయాలి. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ది అడ్జాయింట్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ది అడ్జాయింట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, ఈ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ మీద ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ ప్రాపర్టీస్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ దీని మీద ప్రాబ్లమ్స్ ఒక పార్ట్ అయితే కనుక ఈ ప్రాపర్టీస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి నేను బోర్డు మీద రాసిన తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆర్ 9 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వర్కింగ్ ప్రాసెస్ కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అడ్జాయింట్ మీద ప్రాపర్టీస్ 9 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 9 ప్రాపర్టీస్ కూడా ఇన్ వ్యూ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే కనుక దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 అండ్ కే ఈజ్ ఎనీ నెంబర్, దెన్ అడ్జాయింట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఏ. ద ఫస్ట్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ కూడా బోత్ ఆర్ సేమ్. అయితే ఫస్ట్ ప్రాపర్టీలో ఆర్డర్ 3/3 తీసుకున్నాం, అయితే సెకండ్ ప్రాపర్టీలో ఆర్డర్ n/n తీసుకున్నాం అంతే. అంటే రెండిట్లో ఏదో ఒక ప్రాపర్టీ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ జనరల్గా తెలిసిన తర్వాత అప్పుడు న్యూమరికల్గా వాల్యూతో అయితే ఈజీగా ఉంటుంది. అందుకు ముందే న్యూమరికల్గా ఒకటి తీసుకున్నామంటే 3/3 ఆర్డర్ని, తర్వాత n/nకి చెప్తే ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో చెప్పమాట. ఫస్ట్ ప్రాపర్టీ సేస్ దట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 అండ్ కే ఈజ్ ఎనీ నెంబర్, దెన్ అడ్జాయింట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే దీని అర్థం ఏంటంటే కనుక మనం ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో రోలో కానీ కాలమ్స్లో కానీ ఏదైనా ఒక స్కేలార్ కామన్గా ఉంటే కనుక దానికి కామన్ తీయచ్చమాట. ఓకే, అప్పుడు టోటల్గా కామన్ తీసిన తర్వాత వచ్చినటువంటి మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కట్టి దాన్ని కే పవర్ అంటే దాని యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి 3 - 1 పెట్టి మల్టిప్లై చేయమన్నమాట. అంటే కే స్క్వేర్ అడ్జాయింట్ ఏ. అంటే అడ్జాయింట్ కేఏకి అడ్జాయింట్ కట్టడం అన్న సింగిల్, అంటే అందులో ఆ స్కేలార్ని కామన్ తీసిన తర్వాత వచ్చినటువంటి మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కట్టడం అన్న కూడా ఒకటే. దాన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి, కే స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేయాలి. సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, n/n ఆర్డర్ తీసుకున్నాం. అంటే ఒక మ్యాట్రిక్స్ మనకి n/n ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే కనుక అడ్జాయింట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఏ. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే అది మనకి ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లం దాని మీద చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాపర్టీస్ అన్నిటి మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ కూడా చాలా క్లియర్గా అప్పుడు అవుతుంది. అప్పుడు ఈ ప్రాపర్టీ చేయండి అని చెప్పి నెంబర్స్ చెప్తాను నేను. ఆ నెంబర్స్ మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒకటి, వాట్ ఈజ్ నెక్స్ట్ ప్రాపర్టీ, ప్రాపర్టీ నెంబర్ 3, det ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు det a హోల్ పవర్ n-1. అంటే ఏంటి, మనకి ఏనో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ ఏ కట్టాం, దానికి డెట్ కట్టడం అన్న గివెన్ మ్యాట్రిక్స్కి డెట్ కట్టి దాన్ని పవర్ n-1 చేయడం అన్న ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ నెంబర్ 3కి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. అప్పుడు ఎగ్జాంపుల్తో చూస్తే కనుక మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ప్రాపర్టీ నెంబర్ 3, det ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు det a హోల్ పవర్ n-1.
అంటే మీకు ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ దాని యొక్క ఆర్డర్ ఎంతో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 2 - 3 4 6 2/2 ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ప్రాపర్టీ ఏం చెప్తుంది? డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ. దీన్ని నేను ఎడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంత వచ్చింది వాల్యూ. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ మరి ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు కన్సిడర్ చేసుకోండి. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఎడ్జాయింట్ ఏ ఎంత వచ్చిందంటే 6 3 - 4 2 వచ్చింది. నెక్స్ట్ దీనికి నేను డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. ప్రాపర్టీ ఏం చెప్తుంది? డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 1. వాట్ ఈజ్ n? n ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. దట్ మీన్స్ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పుడు డెట్ ఏ, దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేశాను నేను. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 24 వచ్చింది. ఆ పవర్ని ఎంత రీచ్ చేయమన్నాడు? n - 1 దట్ ఈక్వల్ టు n - 1. n అంటే 2 బికాస్ n/n మ్యాట్రిక్స్. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 పవర్ -1 దట్ ఈక్వల్ టు 24. బోత్ ఆర్ సేమ్. డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 1 దట్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 1. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 - 1 దట్ ఈక్వల్ 24. సరిపోయింది, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇవి ఎక్కడ ఉపయోగపడతాయంటే కనుక రేపు పొద్దున మీకు ఎగ్జామినేషన్లోని ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు. టు ఫైండ్ ది డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ అంటాడు. అప్పుడు మీరు అంత కష్టపడవలసిన అవసరం లేదు, ఎడ్జాయింట్ ఏ కట్టవలసిన అవసరమే లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గివెన్ మ్యాట్రిక్స్కి డెట్ కట్టి దాని యొక్క పవర్ని ఎంతకు రేట్ చేస్తారంటే n - 1కి రేట్ చేయండి. అయితే n ఇక్కడ 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అది 2/2 మ్యాట్రిక్స్ అయితే కనుక n 2 అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ అయితే కనుక n 3 అవుతుంది. 4/4 స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే కనుక n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది మనకి. అంటే ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ ఎడ్జాయింట్ కట్ అవసరం లేకుండా మనం ఇక్కడ ఈ ప్రాపర్టీని ఉపయోగించి వితౌట్ ఫైండింగ్ ది ఎడ్జాయింట్ ఏ, కానీ ఎడ్జాయింట్ ఏకి డెట్ కట్టినట్టు అది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే కనుక డెట్ ఏ హోల్ పవర్ n - 1. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 3. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 4? ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ ఏ. ఇక్కడ n ఏంటంటే కనుక ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మాట. అది 2/2 అవ్వచ్చు, 3/3 అవ్వచ్చు, 4/4 అవ్వచ్చు, n/n ఏదైనా ఆర్డర్ అవ్వచ్చు అది. అయితే ఏం చెప్తుంది? ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ అంటే ఎడ్జాయింట్ ఏకి ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దానికి ఎడ్జాయింట్ ఏ కట్టు. మళ్ళీ దానికి ఎడ్జాయింట్ ఏ కడితే కనుక ఎంత వస్తుందంటే కనుక డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ డెట్ ఏ. అంటే మీరు 2 సార్లు ఎడ్జాయింట్ కట్టవలసిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కనుక డెట్ ఏ కడతాం, దాన్ని n - 2 రేట్ చేసి గివెన్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తాం. వీ గెట్ ది ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ. మరి ఇది చేయటం ఈజీయా, ఇది చేయటం ఈజీయా? ఇది చేయటం ఈజీ. అంటే గివెన్ మ్యాట్రిక్స్కి డెట్ కట్టి దాన్ని n - 2కి రేట్ చేద్దాం. రైట్ చేసి గివెన్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇదైతే కనుక మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ ఏ కట్టాలి, మళ్ళీ దానికి ఇంకొకసారి ఎడ్జాయింట్ ఏ కట్టాలి. అలాగా ఎడ్జాయింట్ ఏ 2 సార్లు కట్టవసరం లేకుండా మనకి డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ ఏ డెట్ కట్టి దాన్ని n - 2 రేట్ చేసి గివెన్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ ఏ. 1 2 3 4 ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 5th ప్రాపర్టీ, డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ n - 2 హోల్ స్క్వేర్. అంటే ఈ ప్రాపర్టీ కూడా చూడండి ఎలా ఉంది. అంటే మనం ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి డైరెక్ట్గా డెట్ ఏ విధంగా కట్టాలంటే కనుక డెట్ ఏ హోల్ పవర్ n - 2 హోల్ స్క్వేర్. ఇవి చక్కగా మీరు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా పూర్తి అవగాహన రావాలంటే కనుక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుని మీరు అప్లై చేశారనుకోండి LHS RHS కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ n అంటే కనుక దాని ఆర్డర్ ఎంతైతే ఉందో మీరు 2/2 మ్యాట్రిక్స్ తీసుకోండి, చక్క ఆర్డర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు ప్రాపర్టీ పూర్తి అవగాహన వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 6 7. ప్రాపర్టీ నెంబర్ 6 7 సేస్ దట్ ద ఎడ్జాయింట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కానీ ఎడ్జాయింట్ ఏమవుతుందంటే కనుక అదే అవుతుంది 1 0 0 1. వాట్ ఈస్ ది ఎడ్జాయింట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్? 1 0 0 1. అలాగే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయినా 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కానీ ఎనీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ద ఎడ్జాయింట్ ఆఫ్ ఎనీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో నల్ మ్యాట్రిక్స్. అంటే నల్ మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ ఏమవుతుందంటే కనుక అదే అవుతుంది. అదే ప్రాపర్టీ నెంబర్ 6 మాట. ఎడ్జాయింట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎడ్జాయింట్ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్.
మీరు ఎక్కడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. 1 0 0 0 1 0 0 0 1 ఒక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఫైండ్ ది అడ్జాయింట్ అంటాడు, ఇట్ సెల్ఫ్ అదే రాస్తే సరిపోతుంది మనకి. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ హెడ్ జాయింట్ అండ్ నల్ మ్యాట్రిక్స్ హెడ్ జాయింట్ ఆర్ ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 7. వాట్ ఈజ్ 8? ప్రాపర్టీ నెంబర్ 8, అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అయితే మీకు ఇన్వర్స్ డెఫినేషన్ ఇంకా రాలేదు, అయితే ఇందులో ప్రాపర్టీ వచ్చింది కాబట్టి మీకు నేను ఈ ప్రాపర్టీ కింద ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అంటే అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు మీకు, దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి, దానికి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా డైరెక్ట్గా అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసి దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఒకటే. దట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 8. ద లాస్ట్ ప్రాపర్టీ ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. అంతేగాని అడ్జాయింట్ ఇంటూ అడ్జాయింట్ బి రాయకూడదు. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇక్కడ మ్యాట్రిక్స్ కన్ఫర్మేషన్ అవ్వాలన్నమాట. అలాగే వాటి ఆర్డర్స్ కూడా ఎలా ఉండాలంటే కన్ఫార్మబుల్ అయి ఉండాలన్నమాట. A and B are conformable matrices. So adjoint of AB is equal to adjoint B into adjoint E. These are the 9 important properties in adjoint matrix. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి. ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఈ ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ అడ్జాయింట్. అంటే మన అడ్జాయింట్ డెఫినేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసే వర్కింగ్ ప్రాసెస్ నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఈ అడ్జాయింట్ ఇన్వర్స్లు కూడా కేవలం స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, మిగతా మ్యాట్రిక్స్కి ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ది డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. డెఫినేషన్: ఇఫ్ for a square matrix capital A there exists another matrix capital B such that A into B is equal to B into A is equal to I, that means identity matrix, then B is called inverse of capital A. This is the definition of inverse of a matrix. Okay, this is the definition of inverse of a square matrix. Okay, the definition says that A is any square matrix. మనకి ఏ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏ అని పేరు పెట్టండి. ఓకే, ఈ మ్యాట్రిక్స్ని ఎనదర్ మ్యాట్రిక్స్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. సపోజ్ బి మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబి వీ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఏ మ్యాట్రిక్స్ మనకి ఇచ్చినప్పుడు ఇంకొక మ్యాట్రిక్స్ ఎనదర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? ద ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ అండ్ ఎనదర్ మ్యాట్రిక్స్ వీ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే బిఏ, ఏబీ చేసిన బిఏ చేసిన ఏబీ చేసిన బిఏ చేసిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్. బోత్ ఆర్ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5. వాట్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ 5? 1/5. Multiplying these two we get 1. So 1/5 is the reciprocal of 5. 5 is the reciprocal of 1/5. Both are reciprocals. ఓకే, ఇలాగా ఎలిమెంట్స్కి రెసిప్రోకల్స్ ఏ విధంగా ఉన్నాయో ఫంక్షన్స్కి ఇన్వర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. మనం దీన్ని 1/5ని 5⁻⁻1 అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ ఎలాగైతే సాటిస్ఫై అవుతుందో అదేవిధంగా మ్యాట్రిసెస్లో కూడా ఏదైనా మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఏదైనా మ్యాట్రిక్స్ మనకి ఇచ్చినప్పుడు ఎనదర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలంటే కనుక ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ మ్యాట్రిసెస్ వీ గెట్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏబీ ఈజ్ ఈక్వల్, దట్ ఈజ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. Both A and B are invertible matrices. That means A is equal to B inverse or B is equal to A inverse. This is the definition of inverse of a square matrix. Now I am discussing about properties on inverse of a square matrix. ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద ప్రాపర్టీస్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అడ్జాయింట్ మీద ప్రాపర్టీస్ మనం ఏ విధంగా అయితే రాసుకున్నామో ఇన్వర్సెస్ మీద కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని ఫాలో అవుతే కనుక ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం.
ఆ తర్వాత నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దానికి ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఒక సెపరేట్ ఫార్ములా ఉంటుంది, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఆ యొక్క థీరంలో అది దానికి ప్రూఫ్ ఏ విధంగా వచ్చిందనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, దేర్ ఆర్ 10 ప్రాపర్టీస్ ఆన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిసెస్. ఈ 10 ప్రాపర్టీస్ నేను ఇక్కడ బోర్డు మీద రాశాను, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ప్రాబ్లమ్స్ బేస్ చేసి దీని మీద ఉంటాయి. అందులో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చక్కగా అర్థం చేసుకుంటే కనుక ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టైంలో మనం వీటిని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ద ఫస్ట్ ప్రాపర్టీ, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సపోజ్ ఏ అనే గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దానికి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఆ మ్యాట్రిక్స్కి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే కనుక ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వర్స్ అండ్ గివెన్ మ్యాట్రిక్స్ వీ గెట్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 1. ఏ ఈజ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్, దానికే మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఎగ్జిస్ట్ అయితే కనుక, ఎగ్జిస్ట్ అయింది, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది మనకి ఏమొస్తుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, అదే నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఇన్వర్స్. అంటే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉండాలని రూల్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. ఓకే, అది దాని సందర్భాన్ని బట్టి ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్, సపోజ్ ఓ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, డెట్ ఫైండ్ అవుట్ చేసాం, డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, దానికి ఇన్వర్స్ ఉండదు. అదే లాస్ట్ ప్రాపర్టీ అన్నమాట. ఓన్లీ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ పొసెస్ ఇన్వర్స్. నాన్ సింగులర్ మ్యాట్రిసెస్కి మాత్రమే ఇన్వర్స్ ఉంటుంది అన్నమాట. అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. డెట్ 0 అయితే కనుక సింగులర్ మ్యాట్రిక్స్, డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ మాత్రమే ఇన్వర్స్ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాసాం, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఇన్వర్స్. ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. అది సింగులర్ అయితే ఖచ్చితంగా ఉండదు, అది నాన్ సింగులర్ అయితే ఖచ్చితంగా ఇన్వర్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 3, ద ఇన్వర్స్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ప్రతి 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I2, I3, I4 గో ఆన్ లైక్ దిస్ IN, ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే దానికి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్, అదే అవుతుంది అనమాట. అలాగే నల్ మ్యాట్రిక్స్ కూడా ఇన్వర్స్ ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్. సో ఇవి రెండు కూడా ఇవి ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అదే అవుతుంది, నల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కూడా అదే అవుతుంది. నెక్స్ట్ ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దట్ ఈస్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది, మళ్ళీ దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు గెట్ దిస్ గివెన్ మ్యాట్రిక్స్ దట్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే 2 సార్లు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మళ్ళీ సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 2? 1/2. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/2? 2. అదేవిధంగా మ్యాట్రిసెస్లో కూడా అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 6, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి బిట్స్లో ఎక్కువగా ఇలాంటివి అడుగుతూ ఉంటాయి అనమాట. డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఏ. మీకు ఏ అనే గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ యొక్క డెట్ కావాలి మనకి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, గివెన్ మ్యాట్రిక్స్ ఏకి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు వచ్చినటువంటి ఆ మ్యాట్రిక్స్ మనం డెట్ కట్టాలి. కానీ ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే కనుక ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తే కనుక ఆ ఏ అనే మ్యాట్రిక్స్కి డెట్ కట్టి దాన్ని రెసిప్రోకల్ తీసుకుంటే కనుక మనం దాన్ని ఏ ఇన్వర్స్కి డెట్ కట్టినట్టే. చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, 6th ప్రాపర్టీ. ఓకే, డైరెక్ట్గా దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు, ఆ గివెన్ మ్యాట్రిక్స్కి డెట్ కట్టి రెసిప్రోకల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సపోజ్ ఏనో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని డెట్ 5, అప్పుడు దానికి ఇన్వర్స్ యొక్క డెట్ ఎంత అవుతుందంటే 1/5 అవుతుంది. దట్స్ ఆల్ క్లోజ్. అలా సింపుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. 6th ప్రాపర్టీ చాలా ఎక్కువ టైమ్స్ అడుగుతూ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్ గోస్ టు 7th ప్రాపర్టీ, ఎవ్రీ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ పొసెస్ ఓన్లీ 1 ఇన్వర్స్. సపోజ్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి నాన్ సింగులర్ అయిందనుకోండి, దానికి ఒక ఇన్వర్సే ఉంటుంది, అంతేగాని 2-3 ఇన్వర్స్లు ఉండవు. సపోజ్ 5 అనే ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఎన్ని రెసిప్రోకల్స్ ఉంటాయి? ఒకే ఒక రెసిప్రోకల్, 1/5 అనేది ఒకే నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి అది నాన్ సింగులర్ అయితే కనుక ఒకే ఒక ఇన్వర్స్ ఉంటుంది అనమాట. ఓకే, అది ప్రాపర్టీ నెంబర్ 7. ప్రాపర్టీ నెంబర్ 8, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. దట్ మీన్స్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏబిని మల్టిప్లై చేయండి, అప్పుడు దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా విడివిడిగా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి బి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి బి ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఇది ఎక్కువగా ప్రాబ్లమ్స్లో ఉపయోగిస్తాం మనం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు, దెన్ షో దట్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటాడు. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 8. ప్రాపర్టీ నెంబర్ 9,
ఇప్పుడు ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ట్రాన్స్పోజ్ చేసి ఇన్వర్స్ కట్టడం అన్నా, డైరెక్ట్గా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ కట్టడం అన్నా ఒకటే. ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన అవ్వాలంటే కనుక చక్కగా మీరు 2x2 మ్యాట్రిక్స్ తీసుకుని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, చక్కగా ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి అన్నమాట. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్. ఏన మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దానికి ట్రాన్స్పోజ్ కట్టండి, డెట్ కట్టండి. తర్వాత ఏం చేస్తారంటే ఏన మ్యాట్రిక్స్కి డైరెక్ట్గా ఇన్వర్స్ కట్టండి, దానికి ట్రాన్స్పోజ్ చేయండి, బోత్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాపర్టీ నెంబర్ 8, ప్రాపర్టీ నెంబర్ 9 ఎక్కువగా మన ప్రాబ్లమ్స్లో ఉపయోగిస్తామట. ఏన మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు టు ప్రూవ్ దట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ అంటాడు. అంటే మీరు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ట్రాన్స్పోజ్ కట్టాలి, ఏ ట్రాన్స్పోజ్ కట్టాలి, దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే కనుక ఈ రెండు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. లాస్ట్ ప్రాపర్టీ, ప్రాపర్టీ నెంబర్ ఓన్లీ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ పొసెస్ ఇన్వర్స్. చెప్పాం కదా, మనకి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కనుక మస్ట్గా డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందువల్లంటే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములాలో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని ఉంటుంది. డినామినేటర్లో 0 ఎగ్జిస్ట్ అవ్వకూడదు, అందుకని డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, టుడే ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే కనుక అడ్జాయింట్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం, వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇన్వర్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం, వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా చెప్పుకున్నాం. లాస్ట్గా ఏంటంటే కనుక ఏను ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఇది. ఈ థీరంకి ప్రూఫ్ కూడా చెప్తాను. ఈ ప్రూఫ్ కంప్లీట్ చేసి ఈ క్లాస్ దీంతో క్లోజ్ చేద్దాం. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ఆ థీరం స్టేట్మెంట్ ఏంటంటే కనుక ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 3x3 ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దీని డెట్ వాల్యూ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అంటే దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ప్రాపర్టీ నెంబర్ చెప్పింది అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే కనుక ఖచ్చితంగా దానికి ఒక ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని. ఓకే, అండ్ దట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఆ ఇన్వర్స్ ఏమవుతుందంటే కనుక అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అంటే అడ్జాయింట్ ఏని డెట్ ఏ అనే వాల్యూ పెట్టి డివైడ్ చేస్తే కనుక మనకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది స్టేట్మెంట్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3x3 ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తుంటే గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 దీనికి కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక స్టెప్ 1 ఏంటి, ఈ 9 ఎలిమెంట్స్కి కూడా కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కోఫ్యాక్టర్స్ అన్నీ కూడా జనరల్గా మనం ఏమనుకుందామంటే ఇక్కడ వాల్యూస్ లేవు కాబట్టి లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా లెటర్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. కోఫ్యాక్టర్స్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు A1 ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ క్యాపిటల్ A1, B1కి క్యాపిటల్ B1, C1కి క్యాపిటల్ C1, go on like this. Cofactors matrix B is equal to capital A1, capital B1, capital C1, capital A2, capital B2, capital C2, capital A3, capital B3, capital C3. ఇది cofactors matrix. According to the definition of adjoint matrix, what is the definition? The transpose of cofactors matrix is called adjoint. So adjoint A is equal to cofactors matrix transpose. It is denoted by B, that equal to B transpose. By the definition of adjoint A is equal to B transpose. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక we get the adjoint matrix that equal to A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. మనకి ఏమొచ్చింది, adjoint A తయారు చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ adjoint Aని ఏ మ్యాట్రిక్స్ పెట్టి మల్టిప్లై చేస్తాను. ఏ మ్యాట్రిక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక నాకు వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. అయితే మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ ఎలాగైతే చేస్తాం అదే విధంగా చేసుకుని వెళ్తామే. ఓకే, ఆ వాల్యూని బట్టి అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీకు నేను బోర్డు మీద రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అడ్జాయింట్ ఏని ఏ పెట్టి మల్టిప్లై చేశాను. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ యొక్క రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఇది ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం, అలాగే మొత్తం అంతా కూడా మల్టిప్లై చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. అయితే మనం ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ చెప్పుకున్నప్పుడు రెండు ప్రాపర్టీస్ ఇక్కడ యూజ్ చేస్తామట. దట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. ఒకటేమో డెట్ డెఫినేషన్ చెప్తుంది, ఇంకోటేమో కనుక కోఫ్యాక్టర్స్ని ఒక డిఫరెంట్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని పెట్టి మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఆ రెండు ఏంటో చూడండి. ఫస్ట్ది డిటర్మినెంట్ యొక్క డెఫినేషన్. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్
ఆ డెఫినేషన్ ఏంటంటే కనుక సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక రో సెలెక్ట్ చేసుకున్నాను A1 B1 C1. డిటర్మినెంట్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే కనుక ఈ A1కి కోఫ్యాక్టర్ ఏమనుకున్నాం మనం కన్సిడర్ చేసుకున్నాం A1 క్యాపిటల్ A1 అని. అంటే ఈ A1 యొక్క కోఫ్యాక్టర్ క్యాపిటల్ A1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ A1 క్యాపిటల్ A1. అంటే ఒక రోలో ఉన్నటువంటి ఆ 3 ఎలిమెంట్స్ యొక్క కోఫ్యాక్టర్స్ని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక వచ్చే సమ్మేషన్ వాల్యూ ఈజ్ డిటర్మినెంట్. అదే మనం చెప్పుకున్నాం. అంటే A1 ఇంటూ క్యాపిటల్ A1 ప్లస్ B1 ఇంటూ క్యాపిటల్ B1 ప్లస్ C1 ఇంటూ క్యాపిటల్ C1 ద ప్రొడక్ట్ ఆఫ్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ ఎలిమెంట్ దట్ సమ్మేషన్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్. అదే కదా మనం చెప్పుకున్నాం 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. ఒకసారి డెఫినేషన్ చూస్తే కనుక ఆ డెఫినేషన్లో మనం చెప్పుకున్నది అదే. అంటే దీని యొక్క కోఫ్యాక్టర్ని దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ఈ సమ్మేషన్ వాల్యూ డిటర్మినెంట్ అన్నాం. అదే వచ్చింది మనకి ఇక్కడ. ఇదంతా కూడా ఏంటంటే డెట్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్ A1 A2 B1 B2 C1 C2 వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ప్రాపర్టీ ఇన్ డిటర్మినెంట్స్లో మీకు 14 ప్రాబ్లమ్స్ 13 ప్రాపర్టీస్ చెప్పాను. అందులో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏం చెప్తుందంటే మీరు ఒక రో సెలెక్ట్ చేసుకోండి, ఒక కాలం సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఒక రో సెలెక్ట్ చేసుకున్నాను A1 B1 C1. ఈ A1 యొక్క కోఫ్యాక్టర్ని సెకండ్ రోలో కానీ థర్డ్ రోలో కానీ ఉన్నటువంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక దట్ సమ్మేషన్ వాల్యూ ఇస్ 0. అంటే A1 యొక్క కోఫ్యాక్టర్ ఏంటి క్యాపిటల్ A1. ఈ క్యాపిటల్ A1ని A2తో మల్టిప్లై చేయండి. అలాగే B1 యొక్క కోఫ్యాక్టర్ ఏంటి క్యాపిటల్ B1. ఈ B1ని B2తో మల్టిప్లై చేయండి. C1 యొక్క కోఫ్యాక్టర్ ఏంటి C1. ఈ C1ని C2తో మల్టిప్లై చేయండి. ఆ సమ్మేషన్ తీసుకుంటే కనుక దట్ సమ్మేషన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0 అని మనకి ప్రాపర్టీ చెప్తుందన్నమాట. అది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీరు చూడండి. ఓకే, ఆ ప్రాపర్టీ నెంబర్ ఎంత కూడా మీకు చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఆ ప్రాపర్టీ నెంబర్ ఎంత అంటే కనుక 8. మీరు ఒకసారి మీకు 13 to 14 ప్రాపర్టీస్ చెప్పాను డిటర్మినెంట్స్ మీద. అందులో 8th ప్రాపర్టీ ఒకసారి మీరు రిఫర్ చేస్తే కనుక ఆ ప్రాపర్టీ చెప్పేది అదే. అంటే ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ రో యొక్క కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ని ఇంకొక రో సెలెక్ట్ చేసుకుని ఆ రోతో కానీ మల్టిప్లై చేస్తే కనుక ఆ సమ్మేషన్ చేస్తే కనుక దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ చూడండి A1 A2 B1 B2 C1 C2 అంటే A1 B1 C1 అనేది ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. వాటిని దేనితో మల్టిప్లై చేస్తున్నాం, వాటి యొక్క సెకండ్ రోలో ఉన్నటువంటి కోఫ్యాక్టర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు వచ్చే ఈ సమ్మేషన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కనుక 0 అని చెప్పి ప్రాపర్టీ నెంబర్ 8 చెప్తుందన్నమాట. ఓకే, అంటే దిస్ వాల్యూ 0, దిస్ వాల్యూ 0, దిస్ వాల్యూ 0, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ డిటర్మినెంట్. అంటే ఇదంతా కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే డెట్ ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది డెట్ ఏ, ఇది 0, ఇది 0, ఇది 0, డెట్ ఏ. అంటే మనకి ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ డెట్ ఏ. ఇదంతా కూడా మనం ఏం రాసుకోవచ్చు డెట్ ఏ. ఇది డెఫినేషన్ ఆఫ్ డెట్. నెక్స్ట్ బై యూజింగ్ ప్రాపర్టీ డిటర్మినెంట్స్లో ఉన్నటువంటి 8th ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ డెట్ ఏ, దిస్ ఈజ్ 0, 0, 0, దిస్ ఈజ్ డెట్ ఏ. అంటే టోటల్గా దట్ ఈక్వల్ టు డెట్ ఏ కామన్ తీస్తే కనుక డెట్ ఏ ఇంటూ 1 0 0 0 1 0 0 0 1 దట్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే నేను ఏం చేశాను ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేశాను. ఆ ప్రొడక్ట్ చేస్తే కనుక నాకు డెట్ ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని వచ్చింది. సో డెట్ ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేస్తే నాకు ఏమొచ్చింది డెట్ ఏ ఇంటూ ఐ. ఇదే విధంగా సిమిలర్లీ అడ్జాయింట్ ఏ ఇంటూ డెట్ ఏ చేద్దాం. అది చేయవలసిన అవసరం లేదు. అడ్జాయింట్ డెట్ ఏ చేసినా కూడా మనకి డెట్ ఏ ఇంటూ ఐ వస్తుందన్నమాట. అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. దీన్ని బట్టి మనం కంక్లూజన్ తీసుకురావచ్చు. ఓకే, మనకి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ, అలాగే అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ రావచ్చు. వాట్ ఈస్ దట్ కంక్లూజన్ చూడండి. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. ఈ మూడు ఈక్వేట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే నేను డెట్ ఏ పెట్టి డివైడ్ చేసేస్తాను. బై డెట్ ఏ బై డెట్ ఏ డెట్ ఏ డెట్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మిగిలిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూని అంతటిని కూడా బీ కింద కన్సిడర్ చేసుకుంటాను. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బీ. లెట్ బీ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకే, అప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ రెండు మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేసాం, వీ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏబీ చేసిన బిఏ చేసిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. అండ్ దట్ మీన్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్.
బికాజ్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే దాని యొక్క అడ్జాయింట్కి కూడా ఆటోమేటిక్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఏ అండ్ బి ఆర్ ది ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. సో A inverse is equal to B. What is B? B is equal to adjoint A by det A. So det A is denoted by this one. బార్స్లో కూడా నోటేట్ చేయొచ్చు అనమాట. సో A inverse is equal to adjoint A by det A మనం ప్రూవ్ చేసామన్నమాట. అంటే A inverse is equal to adjoint A by det A ఏ విధంగా వచ్చింది ఆ ఫార్ములా అనే దానికి ప్రూఫ్ మాట. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. అంటే మ్యాట్రిక్స్ తీసుకుని కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి adjoint A ఫైండ్ అవుట్ చేసాం. ఏని adjoint A పెట్టి మల్టిప్లై చేసాం, det A ఇంటూ I వచ్చింది. అలాగే మళ్ళీ అడ్జాయింట్ ఏని ఏని పెట్టి మల్టిప్లై చేసాం, అప్పుడు మనకి det A ఇంటూ ఐ వచ్చింది. ఈక్వేట్ చేస్తే స్టేట్మెంట్ వచ్చింది, అడ్జాయింట్ det A పెట్టి డివైడ్ చేస్తే కనుక ఈ విధంగా వచ్చింది. దీన్ని B అని కన్సిడర్ చేసుకుంటే కనుక ఇది ఇన్వర్స్ యొక్క డెఫినేషన్కి సూటబుల్గా ఉంది కాబట్టి A అండ్ B ఆర్ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. సో B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై det A. దిస్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరం. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. ఈ ఫార్ములా ఉపయోగించుకుని మనం ఏ అనే మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి బై యూజింగ్ దిస్ ఫార్ములా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై det A. ఓకే, ఇది ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తామన్నమాట. ఈ ఫార్ములా ఎలా వచ్చిందనేది విత్ ప్రూఫ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ దిస్ క్లాస్ కాన్సెప్ట్ ఆఫ్ అడ్జాయింట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ వన్ ఆఫ్ ది థియరం ప్రూఫ్ ఈజ్ గివెన్. ఓకే, నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్స్ ఆన్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్. అంటే అడ్జాయింట్ మీద ఇన్వర్స్ మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఈ క్లాస్ ఇక్కడతోటి క్లోజ్ చేసాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.